న్యూస్కి స్వాగతం. నేను సుమలత. ఆస్తి పంపకాల విషయంలో తల్లిదండ్రులపై తనయుడు ఘాతుకానికి ఒడిగట్టాడు. శనివారం సాయంత్రం దాడి చేసిన ఘటన ఆదివారం మదనపల్లిలో వెలుగు చూసింది. అన్నమయ్య జిల్లాలో జరిగిన ఈ ఘటనపై వీడియో వైరల్ అయ్యింది. వృద్ధ తల్లిదండ్రుల పట్ల అత్యంత అమానుషంగా ప్రవర్తించి దాడి చేసిన ఘటనపై కర్నూలు రేంజ్ డీఐజీ శ్రీ విజయరావు ఐపీఎస్ సత్వరమే స్పందించి బాధితులకు అండగా నిలవాలని మదనపల్లె 2 టౌన్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. మదనపల్లె 2వ పట్టణ పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మదనపల్లి పట్టణంలోని నీరుగట్టువారిపల్లె అయోధ్య నగర్లో కాపురం ఉంటున్న వృద్ధ దంపతులు వెంకటరమణారెడ్డి లక్ష్మమ్మల కుమారుడు శ్రీనివాసరెడ్డికి భూ వివాదం ఉంది. ఆస్తి పంపకాల నేపథ్యంలో తనకు సరైన న్యాయం చేయలేదని లక్ష్మమ్మ వెంకటరమణారెడ్డి దంపతులపై వారి చిన్న కొడుకు శ్రీనివాసరెడ్డి దాడికి పాల్పడినట్లు శనివారం బాధితులు ఫిర్యాదిచ్చారని చెప్పారు. వెంటనే ఆ ఫిర్యాదుపై మదనపల్లి 2 టౌన్ పిఎస్ క్రైమ్ కేసు నమోదు చేశామని, బాధిత తల్లిదండ్రులను ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించి వారికి భరోసా కల్పించి మెరుగైన వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకున్నాం అని అన్నారు. దాడికి పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయం, అన్నమయ్య జిల్లా.